హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పేరెంటింగ్ కన్సిస్టెన్సీ. అంటే ఇక్కడ మనం మన పిల్లలకి ఒకరోజు చేయొద్దని చెప్తాం, మరుసటి రోజు అదే పని చేస్తే మనం ఏమీ అనకుండా వదిలేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళలో ఏంది అంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోద్ది అనమాట. అంటే బిహేవియర్ అనేది ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్డ్ బిహేవియర్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే మనం ఒక రోజేమో ఒక రూల్ పెడతాం, ఇంకో రోజు అదే దానికి ఇంకొక రూల్ పెడుతూ ఉంటాం. రకరకాలుగా మారుస్తున్నప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి పిల్లలు ఏం చేయాలో అర్థం కాక డిఫరెంట్ బిహేవియర్ అలవాటు అయిపోతారు. అంటే అది పిల్లల్లో ఉన్న స్టెబర్నెస్ కాదు అనేది గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్కన్సిస్టెన్సీ పేరెంటింగ్ ఎఫెక్ట్ అనేది తెలుసుకోవాలి. ఇన్కన్సిస్టెన్సీ పేరెంటింగ్ ఎఫెక్ట్ అంటే మనం ఒకరోజు ఒక పనిష్మెంట్ ఇచ్చి ఇంకొక రోజు వదిలేసినప్పుడు వాళ్ళలో మిక్స్డ్ సిగ్నల్స్ వెళ్ళి ఏం చేయాలో అర్థం కాదనమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి ఒక రూల్ పాస్ చేసామంటే ఆ రూల్ ఎప్పుడు ఆ రూల్ అలాగే ఫాలో అయ్యే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా మరీ ముఖ్యంగా ఇద్దరు పేరెంట్స్ కూడా బోత్ పేరెంట్స్ సేమ్ మెసేజ్ ఇవ్వాలి. ఒక పేరెంట్స్ ఒక మాట చెప్తే ఇంకొకళ్ళు ఇంకో మాట చెప్పినప్పుడు వాళ్ళలో కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ బోత్ పేరెంట్స్ ఒకే మాట మీద ఉండి ఒకే మెసేజ్ ఇవ్వాలన్నమాట. అప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు ఏం చేయాలన్నా కానీ ఎలాంటి బిహేవియర్ అలవర్చుకోవాలన్నా కానీ కాన్ఫిడెంట్తో ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పిల్లలకి ఒకే పద్ధతిలో ఒకే రకంగా రూల్స్ని సెట్ చేసి చిన్న చిన్న రూల్స్ పెట్టి మెల్లిగా అవి ఫాలో అయ్యే విధంగా మనం సెట్ చేయాలి తప్ప వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం, ఒకరోజు పనిష్మెంట్ ఇవ్వటం, ఇంకో రోజు పట్టించుకోకుండా వదిలేయటం, ఒకరోజేమో బాగా ఎఫెక్షన్గా ఎమోషన్గా దగ్గర తీయటం, ఇంకో రోజేమో కోపంగా తిట్టడం, ఇరిటబుల్గా ఉండటం, ఇలాంటివన్నీ పిల్లలతో మనం రకరకాల బిహేవియర్లు కన్సిస్టెన్సీ లేకుండా బిహేవ్ చేసినప్పుడు పిల్లల్లో కూడా వాళ్ళ బ్రెయిన్లో కన్ఫ్యూజన్ ఏర్పడి వాళ్ళలో భయం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ బిహేవియర్ అనేది ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాక వాళ్ళు కామ్గా ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారన్నమాట పిల్లలు. మనం అప్పుడు ఏమనుకుంటాం, వీడు మొండోడు, వీడేం చేయడు, మన మాట వినటం లేదు అని రకరకాలుగా మనమే అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటే పేరెంట్స్దే అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చెప్పినప్పుడు వాడికి ఏమర్థం అవుతుందో వాడికి అర్థం కావు. క్లియర్ బౌండరీస్, వాడికి బౌండరీస్ అనేది ఏది రైట్ ఏది రాంగ్ అనేది పిల్లలకి క్లారిటీ ఉండదన్నమాట. అది మనం చిన్న చిన్నగా ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇది ఫాలో అవ్వాలని చెప్పినప్పుడు ప్రతిరోజు ప్రతిసారి అదే విధంగా మనం చెప్పినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా అదే ఫాలో అయ్యి మంచి బిహేవియర్తో ఉంటారన్నమాట. కాబట్టి పేరెంటింగ్ అనేది కన్సిస్టెన్సీగా ఒకే రకంగా ఇద్దరు బోత్ పేరెంట్స్ ఒకే మాట మీద ఉండి పిల్లల్ని పెంచుకుంటే చాలా వరకు మంచి బిహేవియర్తో పెరుగుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి.